శ్రీ గణేశాయ నమః. శారద గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం సప్తమి తిథి తెల్లవారుజామున 4:55 వరకు, అనంతరం అష్టమి. పుష్యమి నక్షత్రం రాత్రి 12:39 వరకు, అనంతరం ఆశ్లేష నక్షత్రం. శుభం యోగం సాయంత్రం 4:36 వరకు, అనంతరం శుక్లయోగం. విష్టికరణం సాయంత్రం 5:33 వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం ఉదయం 9:09 నుండి 10:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:41 నుండి 11:31 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:27 నుండి 8 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు మంగళవారం. పుష్యమీ నక్షత్రం. ఇజ్యాద్యో తిష్యపుష్యతు పూజితో గురునామక భాగీశ్చామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత అని పుత్రప్రదమైనటువంటి నక్షత్రంగా పుష్యమీ నక్షత్రాన్ని చెప్తారు. ఇది బృహస్పతి గ్రహం అధిష్టానంగా ఉన్నటువంటి నక్షత్రం. ఇది బృహస్పతిని కూడా పుత్రపీడను పరిహరించేటటువంటి వాడిగా పుత్రకారకుడిగా చెప్తారు. అటువంటి ఆ పుత్రకారకమైనటువంటి నక్షత్రం పుష్యమీ నక్షత్రం ఈనాడు మంగళవారం రావడం చాలా విశేషం. ఈనాడు చేసేటటువంటి అంగారక గ్రహ ఆరాధన, బృహస్పతి గ్రహ ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అందులో విశేషమైన పుణ్యప్రదమైన తిథి అయినటువంటి సప్తమి తిథి ఈనాడు. అటువంటి ఈ రోజున నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళడం, నాగదేవతను ఆరాధించడం, పుట్టలో పాలు పోయటం, సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. పుత్రవంతులు అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ప్రజయా హి మనుష్య పూర్ణ అని వేదవచనం. సంతానం అనేది మానవుడికి పరిపూర్ణతను అందజేస్తుంది. అటువంటి సత్సంతాన సిద్ధిని పొందాలి అంటే ఈ సప్తమి మంగళవారం నాడు యథాశక్తిగా సుబ్రహ్మణ్యారాధన తప్పకుండా చేయాలి. హే స్వామినాథ కరుణాకర దీనబంధో అనే ప్రారంభమైనటువంటి సుబ్రహ్మణ్య అష్టకాన్ని యథాశక్తిగా ఈనాడు పారాయణ చేసిన విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఎందుకంటే స్వామి యొక్క స్తోత్రం ఎంత గొప్పది అంటే, మమదేహి కరావలంబం, స్వామి నాకు కరావలంబాన్ని ఇవ్వు అని చెప్పేటటువంటి దివ్యమైన స్తోత్రం ఇది. శంకర భగవత్పాదుల వారు జాతికి అందించినటువంటి అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్ర రత్నము, స్తోత్ర రాజము అని దీన్ని చెబుతారు. అటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణ చేసి అందరూ సత్సంతాన సౌభాగ్య సిద్ధిని పొందుతారని, సంతానం పొందినటువంటి వాళ్ళు వృద్ధిలోకి రావడానికి ఈ ప్రక్రియను ఆచరించవచ్చు. సంతానం ద్వారా శుభాన్ని కూడా పొందగలుగుతారు ఈ క్రియ వల్ల. కాబట్టి అందరికీ సుబ్రహ్మణ్యానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో నేటికి మాత్రం ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. వీటితో పాటు శ్రీమద్ రామాయణం సుందరకాండలో ఆంజనేయుడు తన మీద పడ్డటువంటి పుష్పాలను చూసుకుని విశేషమైనటువంటి ఆనందాన్ని పొందాడు అని చెప్తాడు వాల్మీకి మహర్షి. అలా పుష్పప్రియుడైనటువంటి ఆంజనేయుడు ఏ పుష్ప పూజతో ఏ విధమైన ఫలితాలను ఇస్తాడో ఆ విశేషాలని శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల విశేష ఫలితాలు చేకూరుతాయి. మంగళవారం నాడు ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ వాయునందనాయ నమః, ఓం శ్రీ అంజనా సుతాయ నమః అనే 3 మంత్రాలని వీలైనన్ని మార్లు జపించుకోవాలి. మంగళవారం నాడు ఆంజనేయుడిని సింధూరంతో పూజించడం వల్ల వాయిదా పడుతున్న కార్యక్రమాలు పూర్తి అవుతాయి. మంగళవారం నాడు ఆంజనేయుడిని తమలపాకులతో పూజించడం వల్ల
అనారోగ్య పరిస్థితులు దూరం అవుతాయి. అరటి పండ్లతో ఆంజనేయుని పూజించడం వల్ల అకారణ భయాలు పూర్తిగా తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో హనుమని మంగళవారం నాడు పూజించడం వల్ల మానసిక ఆందోళన పూర్తిగా దూరం అవుతుంది. మంగళవారం నాడు మారుతిని మందార పువ్వులతో పూజించడం వల్ల వ్యాపార విజయం ఏర్పడుతుంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని బిల్వ దళాలతో పూజించడం వల్ల ఆర్థికపరమైన అవరోధాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం నాడు ఆంజనేయుని నందివర్ధనాలతో పూజించడం వల్ల విద్యాపరమైన ఉన్నతి, అంతేకాక ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు సప్తమి, మంగళవారం, నక్షత్రం పుష్యమి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, తులలో రవి శుక్రుడు, వృశ్చికంలో కుజ బుధుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తామింతకుముందు ఏ విధమైన వ్యాపారాన్ని వృత్తిని చేశారో ఆ వృత్తి వ్యాపారాల్ని కొనసాగించడం కోసమని ప్రత్యేకంగా మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ శారీరక వయోభారం ఉన్నటువంటి వారు ఆ పని చేసినట్లయితే ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో అందరికీ ఏక అభిప్రాయ సాధన ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కార్తీక మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మనశ్శాంతి సొంతమవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాంపత్యంలో అన్యోన్య భావం మరింతగా ఉంటూ ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రదేశంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. పై అధికారులకి తలలో నాలుకగా ఉండేటటువంటి తనాన్ని తెచ్చుకోగలుగుతారు. చేస్తున్నటువంటి వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాన్ని ఊహించనంతగా పొందగలిగే అవకాశం ఉండొచ్చు. చేస్తూ ఉండేటటువంటి వ్యాపారంలో ఆర్థికమైనటువంటి లాభాన్ని బాగా పొందగలుగుతారు. షష్ఠంలో రవి ఉన్నటువంటి కారణంగా మంచి తెలివితేటలతో ఏ పనిని ఎప్పుడు చేయాలో ఆ పనిని చేస్తూ ఉండేటటువంటి కారణంగా మంగళవారం నాడు వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి బలం తక్కువగా ఉన్నటువంటి కారణంగా వెంటనే పరిష్కార మార్గం లభించకపోవచ్చు. 1-2 మార్లు ఆలోచించిన పక్షంలో తప్పక ఉత్తమ పరిష్కార మార్గాన్ని తెచ్చుకోగలుగుతారు. దాంపత్యంలో విశేషమైన అన్యోన్యతాభావం ఉంటూ ఉంటుంది. ఆ కారణంగా అనేకమైనటువంటి ప్రదేశాలని చూడడానికి, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాలని దర్శించడానికి సకుటుంబంగా దూర ప్రయాణాలని చేస్తారు. ఆరోగ్యకరమైనటువంటి విధానంలో తిరిగి రాగలుగుతారు. మంగళవారం నాడు మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సిద్ధి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభాలు ఇప్పుడే క్రమంగా ప్రారంభమవుతాయి. నలుగురిలో గుర్తింపు కోసమని విశేషమైనటువంటి శ్రద్ధని పాటిస్తూ గుర్తింపు పొందడం కోసం తపన పడుతూ గోచరిస్తారు. ఎవరి నుండి రుణాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. ఎంతటి అవసరం దగ్గర వారికి వచ్చిందని తెలిసినప్పటికీ కూడా రుణాన్ని ఇవ్వడానికి ఏమాత్రము సిద్ధతని ప్రకటించరు. దూరభార ప్రయాణాలని శారీరకమైనటువంటి అనారోగ్య కారణంగా
ప్రయాణాలను చేయడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. అది చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన కూడా. ప్రభుత్వ రంగ సంస్థ వెంటబడుతూ ఉన్నప్పటికీ కూడా రుణాన్ని ఏమాత్రము తీసుకోరు. కార్తీక మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే వివాహాది శుభకార్యాలు అనుకూల విధానంతో సాగుతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి ఆదాయం మీదనే దృష్టి హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. ఓ పక్క పాడి పరిశ్రమ ద్వారా సంపాదిస్తారు, ఓ చోట పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు వీటి ద్వారా సంపాదిస్తూ ఉంటారు. ఓ పక్కన వ్యాపారం కూడా నడుపుతూ వాటి వల్ల కూడా ఆదాయాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తూ ఉంటారు. అయితే శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా చేస్తూ ఉండడంతో శారీరక అనారోగ్యం ముదురుతూ ఉంటుందనే యథార్థాన్ని మాత్రం అతి ముఖ్యంగా గమనించుకోగలగాలి. మంగళవారం నాడు సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విజయలాభం కలుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఏ విధమైనటువంటి అనారోగ్య భావన ఉండదు. శారీరకమైనటువంటి అనారోగ్యంతో పాటు మానసికమైనటువంటి అనారోగ్యం కూడా ఉండకుండా ఉండేలా ప్రతి విషయంలో తగినటువంటి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉండేటువంటి అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో అందరితోనూ కూడా సఖ్యభావంతో ఉంటారు. మాట తూలడం అనేటువంటి విధానం ఉండదు. అత్యున్నతమైనటువంటి పురస్కారం కోసం తగినటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తూ ఉంటారు కూడా. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా ఉండేందుకు, తమ నడవడికి సక్రమంగా ఉందని నిరూపించుకునేందుకు తగినటువంటి ఆలోచనల్ని మానసికంగా చేసుకుంటూ తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కార్తీక మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వం కలిగి ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా ప్రతిభ కోసమని తగినటువంటి ఏర్పాట్లని చేసుకుంటూ ఉంటారు. శారీరకంగా అనారోగ్యం లేకుండా ఉండడం కోసమని వీలైనంత వరకు ప్రయాణాల దూరాన్ని, ప్రయాణాల సంఖ్యని, ప్రయాణ కాలాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ముదురుతూ ఉండేటటువంటి కారణంగా ప్రతినిత్యము వాళ్ళని పట్టించుకుంటూ కనిపిస్తూ ఉంటారు. కార్తీక మంగళవారం సందర్భంగా తులారాశి వారి విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనస తొనని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో ఉంటారు. ఏ విధమైనటువంటి భయము లేకుండా వ్యాపారాన్ని, వృత్తిని చక్కగా మానసిక ప్రశాంతం చేయగలుగుతారు. పై అధికారులకి తలలో నాలుకగా ఉంటారు. ప్రమత్తత లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా లోహాలతో, యంత్రాలతో పనిచేసేటువంటి సందర్భంలో మరింత జాగ్రత్త భావాన్ని పాటిస్తారు. ఏ విధమైన శారీరకమైనటువంటి క్షతి లేకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమ స్థాయి కంటే మించి ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. కార్తీక మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని పూజించి ఆయనకు దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అహంకార భావంతో ఉంటారు. తానే స్వయంగా ఇంటినో లేదా స్థిరమైనటువంటి మరో ఆస్తినో సంపాదించి నలుగురిలో తమ ప్రతిభని చూపించుకోవాలనేటువంటి తపనతో ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థ వారు రుణాన్ని ఇస్తామన్నప్పటికీ కూడా తీసుకునేందుకు ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. అభిమాన భావాన్ని కలిగి ఉంటారు.
తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలని ఇస్తామన్నప్పటికీ కూడా తిరస్కరిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా అదో తీరు ప్రవర్తనతో ఉండేటటువంటి కారణంగా తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో కూడా పెద్ద అనుకూలమైన భావం వీరి మీద ఉండకపోవచ్చు. కార్తీక మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి శరకుగడల నైవేద్యంగా సమర్పించినట్టయితే కోపం పూర్తిగా అదుపులో ఉండి సకల సమస్యలు పరిష్కరింపబడిపోతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరినీ కలుపుకుంటూ మాత్రమే ప్రయాణాన్ని చేస్తారు. జీవిత గమనంలో ఎవరితోనూ వాద వివాద ధోరణి ఏర్పాటు చేసుకోరు. ఎవరైనా ఒక మాట వినియోగదారులు అన్నప్పటికీ కూడా వ్యాపారస్తులైనటువంటి వీరు వాటిని తేలికవాటుగా తీసుకుంటారు. వాహనానికి ఇంటికి తగినటువంటి మరమ్మతులు చేయవలసి వచ్చినప్పటికీ కూడా వాటిని యథాశక్తి అంతవరకు మాత్రమే మరమ్మతుల్ని చేయిస్తారు. సంపూర్ణంగా చేయించడానికి ఆర్థికమైనటువంటి లోటు అడ్డు వస్తుందని గ్రహించగలుగుతారు కూడా. కార్తీక మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలతో ఆయనకు హారతుల్ని సమర్పించినట్లయితే తొందరపాటుతనం పోతుంది పూర్తిగా. వ్యాపారానికి పెట్టుబడి కూడా విశేషమైనటువంటి సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి విజయాల్ని సాధించడానికి ఆ గ్రహ ద్వారం వద్ద ఉన్నట్లుగా ఉంటారు. మెల్లగా విజయాల్ని సాధించగలిగేటటువంటి అవకాశానికి నొచ్చుకుంటూ ఉంటారు. కుటుంబంలో అందరూ వేరైపోగా ఒక్కరు మాత్రమే ఈ పక్షాన ఉంటూ ఉండేటటువంటి కారణంగా ఆ ఒక్కరితో ధైర్యంగా విజయ సాధన చేయడం కోసం తగినటువంటి ప్రణాళికల్ని రచిస్తూ ఉంటారు. శత్రుజనమైనటువంటి వారు ఏవో కొన్ని ఇబ్బందుల్ని సృష్టించడం కోసం ప్రయత్నించినప్పటికీ కూడా ఏమాత్రపు అధైర్యాన్ని పొందరు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతీకార బుద్ధి తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం మొత్తం కుటుంబం అందరికీ వచ్చినటువంటి కారణంగా మానసికమైనటువంటి చిత్త అశాంతితో ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని దాదాపుగా కోల్పోతారు. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లాభం కోసమని ప్రయత్నాన్ని చేయడానికి అనారోగ్యం అడ్డుగా వచ్చినటువంటి కారణంగా ఏ విధంగానూ వ్యాపార లాభాన్ని పొందలేకపోతారు. ఉద్యోగంలో సక్రమంగా వస్తూ పోతూ ఉండే కారణంగా వారికి ఏమాత్రపు ఇష్టము వీరి మీద ఒక గౌరవము ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కార్తీక మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. వ్యాపారంలో నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ షష్ఠి సప్తమి తిథులు ఉన్నాయి. మంగళవారంతో కలిసి వచ్చినటువంటి షష్ఠి సప్తమి తిథుల సందర్భంగా గ్రామ దేవతలను ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక బహుళ షష్ఠి సప్తమి తిథులు కలిసి వచ్చిన తరుణంలో ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా గృహంలో ఉన్నటువంటి పిల్లలకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి, పిల్లలు ఆరోగ్యవంతులవ్వటానికి శివాలయ ప్రాంగణంలో దద్యోజనము చిన్నపిల్లలకు పంచిపెట్టాలి.
ఇలా చేసినట్లయితే గృహంలో ఉన్నటువంటి పిల్లలు ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శివాలయ ప్రాంగణంలో వెలిగించేటటువంటి ఒక్కొక్క దీపము అనేక అశ్వమేధ యాగాలు, వాజపేయి యాగాలు చేసినటువంటి విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు ఎవరైనా సరే వస్త్రదానం చేయటం ద్వారా జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం, ఆ తర్వాత జిల్లేడాకు మీద ఉసిరికాయ ఉంచి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా మహిళామణులకు దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుందని కూడా, భర్తకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సూర్యోదయ సమయంలో షష్ఠి తిథి ఉంది. ఈ సందర్భంగా గ్రామదేవతలను పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కార్తీక మంగళవారం సందర్భంగా గ్రామదేవతలకు చేసే వారాభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ వారాభిషేకాన్ని ఎలా చేయాలంటే, ఒక చిన్న కుండ తీసుకొని ఆ కుండ మొత్తం కూడా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, గంధం బొట్లు పెట్టి, ఆ కుండలో జలము పోసి, ఆ జలంలో పసుపు, కుంకుమ, కొన్ని పుష్పాలు, అక్షింతలు వేసి, వేపాకులు కూడా ఆ కుండలో ఉన్నటువంటి జలంలో వేసి, ఆ కుండ చుట్టూ వేపాకులు చుట్టి, ఆ కుండ తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవతల దగ్గరకు వెళ్ళాలి. గ్రామదేవతలకు చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి, గ్రామదేవతల దగ్గర నిమ్మదీపాలు వెలిగించి, కుండలో ఉన్నటువంటి జలాలతో గ్రామదేవతలకు అభిషేకం చేయాలి. దీన్నే వారాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా ఈ వారాభిషేకం చేసినట్లయితే సంవత్సరం మొత్తం గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు గ్రామదేవతల అనుగ్రహం కలగటానికి గ్రామదేవతలకు బెల్లంతో చేసినటువంటి పదార్థాలు, దధ్యోజనము నైవేద్యంగా సమర్పిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే పెసరపప్పుతో చేసిన పదార్థాలు కూడా ఈరోజు గ్రామదేవతలకు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మడప సమర్పించడం అనే పేరుతో పిలుస్తారు. ఇలా వారాభిషేకం చేయటం, మడప సమర్పించడం ద్వారా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అయితే గ్రామదేవతల దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి గృహంలోనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీ పూజా మందిరంలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపు గీసి, ఆ తర్వాత తడి కుంకుమతో అడ్డంగా 3 గీతలు గీసి, మధ్యలో కుంకుమ బొట్లు ఏర్పాటు చేసి, ఆ రూపాన్ని గ్రామదేవతా స్వరూపంగా భావించుకొని అక్కడ నైవేద్యాన్ని సమర్పించటం, హారతి ఇవ్వటం ద్వారా కూడా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మంగళవారం షష్ఠి, సప్తమి తిథులు కలిసి వచ్చిన తరుణంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక మాసంలో వచ్చే బుధవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది. బుధాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.